అంగరాజ్యంలో మహానుభావుడు రోమపాదుల వారు ఉన్నారు. ఆయన యాగ నిర్వహణార్థమై తన అల్లుడైన ఋష్యశృంగుల వారిని కూతురు శాంతతో సహా ఇక్కడికి పంపారు. వారిని కూడా అత్యంత గౌరవంగా ఇక్కడికి తీసుకొని రండి. అలాగే దక్షిణ భారతంలో ఉన్న రాజులందరినీ తీసుకురండి. సింధు, సౌవీర, సౌరాష్ట్ర మొదలైన దేశములను పరిపాలించే రాజులందరినీ దగ్గరుండి చాలా గౌరవంగా భయభక్తులతో రథం ఎక్కించి తీసుకొని రండి. తీసుకువచ్చిన తర్వాత పరమ జాగ్రత్తగా యాగం సక్రమంగా జరిగేలా మీరందరూ దగ్గర ఉండి నిర్వహణ చేయండి అని వశిష్ఠుల వారు ప్రతి ఒక్కరికి అందరికీ ఎవరు ఏ ఏ పనులు చేయాలో అన్ని చెప్తున్నారు. వారు కూడా సంతోషంగా అందుకు అంగీకరించారు. యాగానికి మహారాజులు ఎందరో వచ్చారు. దశరథ మహారాజుకు రత్నాలు, వజ్రాలు, వైడూర్యములు మొదలైన విశేషమైన కానుకలను అశేషంగా తెచ్చి వాటిని కానుకలుగా సమర్పించారు. దశరథ మహారాజు యాగశాల ప్రవేశం చేశాడు. యాగం ప్రారంభమవుతుంది.